రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ కమింగ్ మంత్స్ లో సిబిఎస్ఈ ప్యాటర్న్ లో జరగాల్సిన 10th క్లాస్ ఎగ్జామ్స్ ని ఎస్ఎస్సి కి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అండ్ ఈ టైంలో ఇలాంటి బోల్డ్ డిసిషన్ తీసుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారు ట్విట్టర్ లో ఒక చాట భారతం రాశారు, ఏపీ గవర్నమెంట్ సిబిఎస్ఈని రద్దు చేసిందని. బట్ దీని వెనకాల జరిగింది ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్ ఎలాంటి టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా, స్టూడెంట్స్ కి ప్యాటర్న్ అర్థం కాకుండా 1000 గవర్నమెంట్ స్కూల్స్ ని సిబిఎస్ఈ ప్యాటర్న్ కి చేంజ్ చేశారు. అండ్ గత 5 ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు 2 లక్షల పైన తగ్గిపోయారు. గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కారణం ఏంటంటే, సిబిఎస్ఈ అయినా లేకపోతే ఎస్ఎస్సి అయినా సరే ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ సిలబస్ మాత్రమే చదువుతారు. బట్ చదివే విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్ లో చేంజ్ ఉంటుంది. న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అధికారుల నుంచి మినిస్టర్ నారా లోకేష్ కి ఈ ప్రపోజల్ వచ్చింది. అండ్ పేరెంట్స్ కూడా ఈ ప్యాటర్న్ చాలా కష్టంగా ఉంది అని చెప్పి ప్రజా దర్బార్ లో వినవించుకున్నారు. సో ఇదే పాయింట్ మీద ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 77,000 మంది పిల్లలకి ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ పెడితే అందులో దాదాపు 46,000 మంది ఫెయిల్ అయ్యారు. 1000 స్కూల్స్ లో ఈ టెస్ట్ పెడితే 326 స్కూల్స్ లో ఒక్కళ్ళు కూడా పాస్ అవ్వలేదు. 556 స్కూల్స్ లో % ఉంది. సో సిబిఎస్ఈ ప్యాటర్న్ లో ఎగ్జామ్ పెడితే 77,000 మంది పిల్లల భవిష్యత్తు చాలా రిస్క్ లో ఉన్నట్టు. ఏపీలో 2025 and 26 ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి 6th క్లాస్ నుంచి కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ అమల్లోకి వస్తుంది. అండ్ టీచర్స్ ని ట్రైన్ చేస్తారు. సో ఇలాంటి డిసిషన్ ఏపీ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి మరోసారి అప్రిషియేట్ చేయొచ్చు.